లేఖనము సెలవిస్తుంది ప్రభువా. వాక్కును పంపి వారిని బాగు చేసెను అని రాయబడిన వాక్యము ఈరోజు యేసు నామములో విడుదలగునుగాక. మీరు విడుదల చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. నిలబడుచున్న దాసులని మీ నోటి బోరగా వినియోగింపజేస్తున్నందుకు స్తోత్రమయ్యా. మీ ప్రభావమును అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభువా. అపవాదికి సిగ్గును, ఈ గ్రామ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు ఆశీర్వాదమును మీరు అందించమని, సమస్త మహిమ ఘనత ప్రభావము మీరు పొందుకొని నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సేవకునికి నా హృదయపూర్వకమైన వందనాలు. మన మధ్య చిన్న కొంత సమయాన్ని వాక్య భాగాన్ని మనతో పంచుకుంటాడు. దేవునికి స్తోత్రం. పునరుద్ధానం ప్రత్యేకంగా మనము పునరుద్ధానం జరిగిన తర్వాత 5 వారాలు ఇప్పటికి గడిచిపోయినాయి. ఇంకొక 6వ వారం వస్తుంది, 6వ ఆదివారం వస్తుంది. దాని తర్వాత వచ్చే గురువారం ఆరోహణ పండుగ అనేది యేసయ్య ఆరోహణం అవటం అనేది జరుగుతుంది. మనము పునరుద్ధానం నుంచి ఆరోహణం మధ్యలో ఆ రోజుల్లో ఉన్నాం. పునరుద్ధాన పండుగ నుంచి అంటే అప్పుడు 2000 సంవత్సరాల క్రితం జరిగిన దాని ప్రకారం చర్చ్ క్యాలెండర్లో ఇలాగా మనం మొన్ననే ఒక 5 వారాల క్రితం ఈస్టర్ పండుగని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ పండుగను సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ 40 రోజులు కూడా పునరుద్ధానుడైన యేసయ్య తన శిష్యుల యొద్దకు మరలా వచ్చి వారిని బలపరిచి వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికి ఈ 40 రోజులు కూడా అనేక రుజువులు వాళ్ళకి చూపించుకుంటూ దేవుని రాజ్యం గురించి బోధిస్తూ వాళ్ళని ధైర్యపరిచే దినాలు ఈ 40 దినాలు. మనకి కొన్ని సంఘటనలు కూడా మనకి తెలుసు. ఎంఐ గ్రామంలోకి వెళ్తున్న 2 వ్యక్తుల్ని యేసయ్య వారి దగ్గరకు వచ్చి నిరాశలో ఉన్న వాళ్ళని ధైర్యం నింపుతాడు. తన వాక్యాన్ని, లేఖనాలన్నింటినీ వివరించి ఆ విశ్వాసులకు ధైర్యాన్ని నింపడం మనం చూస్తాం. ఇదివరకు శిష్యులు సిలువ వేయబడినప్పుడు యేసయ్య దగ్గర నుంచి ఎవరైతే పారిపోయారో వారందరి దగ్గరికి వచ్చి వారిని మళ్ళా ధైర్యపరిచి వారిని నిలబెట్టే దేవుడిగా మనం చూస్తున్నాం. పునరుద్ధానుడైన దేవుడు జీవితాలని పునరుద్ధరించే దేవుడు. మనం ఆరాధించే దేవుడు మనలను పునరుద్ధరించేవాడు, మనలను లేవనెత్తేవాడు, మన పడిపోయిన చోటనే నిలబెట్టేవాడు. ఇది ప్రత్యేకంగా మనం పేతురు జీవితంలో మనం ప్రత్యేకంగా చూస్తాం. పేతురు అలాగే కొంతమంది శిష్యులు ఒక రాత్రి చేపలు పట్టడానికి వెళ్తారు. యేసయ్య పునరుద్ధారణ అయిన తర్వాత కొన్ని ప్రత్యక్షతలు వాళ్ళకి జరిగిన తర్వాత ఆ రాత్రి వాళ్ళు చేపలు పట్టరు. యేసయ్య మళ్ళీ ప్రత్యక్షమై ఎటు వేయాలో వల వేయాలో చెప్తాడు. వలలు పడతాయి. దరికి వచ్చిన తర్వాత యేసయ్య పేతురుకు మధ్య ఉన్న సంభాషణని మనం యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు తర్వాత అలాంటి స్థితిలో ఉన్న పేతుర్ని దర్శించి తిరిగి తనను వెంబడించమని దేవుడు చెప్పడం మనం చూస్తాం. పేతురు ఈ స్థితిలో ఎలా ఉన్నాడంటే, పేతురు సముద్రం నుంచి బయటికి దరికి వచ్చినప్పుడు యేసయ్య అక్కడ ఒక మంట వేసి ఉంటుంది. అక్కడ దాని మీద చేపలు ఉంటాయి, రొట్టె ఉంటుంది. ఆ మంట చూడంగానే పేతురికి ఇంకో మంట గుర్తొచ్చింది. కొన్ని రోజుల క్రితం ఒక చలిమండి దగ్గర యేసయ్య అంటే ఎవరో తెలియదని 3 సార్లు తృణీకరించాడు, కాదు అన్నాడు. బయటికి రాగానే మళ్ళీ అది ఆ మంట చూడంగానే ఆ మంట గుర్తొచ్చుండిదేమో. తన అలాంటి పరిస్థితిలో పేతురు ఉన్నాడు. అలాంటి పేతురు దగ్గరికి పునరుద్ధానుడైన యేసయ్య తన్ని తిరిగి పునరుద్ధరించడానికి వచ్చాడు. అలాగ వచ్చి ఇదే విషయం ఇదివరకు కూడా జరుగుతుంది. 3 సంవత్సరాల క్రితం పేతురుని మొట్టమొదటిసారిగా పేతురు దగ్గరికి వచ్చినప్పుడు, ఇది లూకా సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. పేతురు దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇదే సంఘటన జరుగుతుంది.
పేతురు కూడా అప్పుడు కూడా వల వేయడానికి చేపలు పట్టడానికి వెళ్తాడు. అప్పుడు కూడా చేపలు పడవు. రాత్రి అంతా శ్రమపడినా రాలేదు ప్రభు జయము అనే పాటే అప్పుడు కూడా పాడుకుంటున్నాడు. అప్పుడు కూడా యేసయ్య వచ్చి ఎటు వేయాలో చెప్తాడు. మరలా అప్పుడు కూడా పేతురికి యేసయ్యకి మధ్య సంభాషణ అక్కడ జరుగుతుంది. ఇక్కడ ఎలా అయితే జరుగుతుందో మొదట 3 సంవత్సరాల క్రితం కూడా మొట్టమొదటిసారి పేతురు జీవితంలో కూడా పేతురుని పిలిచినప్పుడు కూడా సేమ్ అలాంటి కొన్ని సంఘటనలు మనం చూస్తాం. అప్పుడు పేతురు ఏమంటాడంటే, ప్రభా నేను పాపాత్ముడును, నన్ను విడిచిపోము. నువ్వు నా దగ్గర ఉండడానికి నేను పరిశుద్ధుని కాదు, నేను అర్హుని కాదు, నన్ను విడిచిపో, నేను పాపాత్ముడిని అంటాడు. 3 సంవత్సరాల తర్వాత తిరిగి పేతురు మళ్ళీ అదే పరిస్థితిలో ఉన్నాడు. యేసయ్యని 3 సార్లు తృణీకరించి నేను పాపాత్ముడును అనే స్థితిలోనే ఉన్నాడు, దేవునికి దూరమైన స్థితిలో ఉన్నాడు. అప్పుడు మొదట్లో ఎలాగైతే యేసయ్య తనే పేతురు దగ్గరకు వచ్చాడో, ఇప్పుడు కూడా పేతురు దగ్గరికి యేసయ్య మరలా వచ్చాడు. అప్పుడు ఎలాగైతే పాప స్థితిలో ఉన్న పేతురు ఉన్నాడో, ఇప్పుడు కూడా యేసయ్యని తృణీకరించి నా పాప స్థితిలో పేతురు ఉన్నాడు. ఈ 2 పరిస్థితుల్లో కూడా అప్పుడు విడిచిపోమన్నాడు పేతురు, ఇప్పుడు పేతురు విడిచిపెట్టాడు యేసయ్యని. ఈ 2 పరిస్థితుల్లో కూడా ప్రభు అయిన యేసయ్య పేతుర్ని విడిచిపెట్టలేదు. ఆయన్ని చేయి పట్టుకున్నాడు. ఆయన్ని తిరిగి మరలాగా తన జీవితాన్ని మరలాగా బాగు చేశాడు, పునరుద్ధరించాడు. పునరుద్ధరణైన యేసయ్య జీవితాలను పునరుద్ధరించేవాడు. ఇది ఒకసారి నాతో చెప్తారా? పునరుద్ధరణుడైన యేసయ్య జీవితాన్ని పునరుద్ధరించేవాడు. కొంచెం పెద్ద చెప్పండి. సిటీలో చెప్తే ఇలా చెప్తే చిరాకు పడతారు, అంటే మనకి ఇట్లా చెప్తే కొంచెం గుర్తుంటుందని చెప్తున్నా అంతే. పునరుద్ధరణుడైన యేసయ్య జీవితాన్ని పునరుద్ధరించేవాడు. నా జీవితాన్ని బాగు చేసే దేవుడు, పడిపోయిన చోటనే నిలబెట్టేవాడు, స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు. అదే జీవితాన్ని, అదే పరిస్థితిని మనం పేతురు జీవితంలో చూస్తాం. ఇలాగే పేతురు ఎలాగైతే నేను పాపాత్ముడును, నా యొద్ద నుండి వెళ్ళిపో, నేను నీకు అర్హుణ్ణి గాను, నేను అని అన్నాడో, అలాగే చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా అలానే అనే పరిస్థితులు ఉంటాయి. దేవా, నేను క్రైస్తవుణ్ణి అనిపించుకోవడానికి నేను అర్హుణ్ణి కాదు, నేను నీ బిడ్డను అనిపించుకోవడానికి అర్హుణ్ణి గాను, నిన్ను ప్రేమించాల్సిన రీతిలో నేను ప్రేమించలేకపోతున్నాను, నిన్ను ప్రార్థించాల్సిన రీతిలో ప్రార్థించలేకపోతున్నాను, నీ స్థాయికి తగినట్లుగా నేను జీవించలేకపోతున్నాను, నువ్వు పరిశుద్ధుడు, నేను పాపిని, నా వల్ల కాదయ్యా ఈ క్రైస్తవ జీవితం, ఇది నేను మంచిగా ఉంటాం, నా వల్ల కాదు అనే పరిస్థితిలో ఉన్న వారికి కూడా యేసయ్య ఈరోజు కూడా అలాగే పేతురుని ఎలాగైతే పునరుద్ధరించాడో అలానే పునరుద్ధరిస్తున్నాడు. అప్పుడు ఎలాగైతే పునరుద్ధరణ శరీర రూపంగా వెళ్ళి వారి దగ్గర పేతురుని ఎలా పునరుద్ధరించాడో, అలాగే ఇప్పుడు కూడా ఇప్పుడు శరీరధారిగా కాకపోయినా తన వాక్కును పంపి మనల్ని బాగు చేసే దేవుడు. చిన్న తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి ఇంటి నుంచి పారిపోయి వెళ్ళి అంత తప్పు తెలుసుకున్న తర్వాత అపరాధ భావంతో అవమానంతో నిండి ఉంటాడు. అపరాధం అంటే తప్పు చేశానని అపరాధ భావం. అవమానం అంటే ఏంటంటే కుమారుడుగా ఉండడానికి నేను అర్హుడిని గాను. కుమారుడుగా ఉండాల్సినోడు కూలి పనిగా చేసుకోండి, నీ ఇంట్లో కూలి పనిగా అయినా నన్ను తీసుకో అని అంటాడు. ఇంట్లో కొడుకుగా ఉండాల్సినోడు కూలోడిగా పనిచేస్తుంటే అది ఎలాంటి స్థితి? అవమాన స్థితి. అది చిన్న అవమానం, అపరాధం. ఈ 2 పరిస్థితుల్లో ఉన్న చిన్న కుమారుడిని తండ్రి ఏమంటాడు? నువ్వు మారవు, నీ పరిస్థితి ఇదే, ఇంక నువ్వు ఎన్నిసార్లు అయినా ఇంక ఇదే, నువ్వు ఏం చూసుకొని ముందుకు వెళ్ళిపోయావు? అప్పుడు ఏ ధైర్యం ఉండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయావు అన్నాడా? దూరం నుంచి ఉండగానే చూసి పరిగెత్తి తనని కౌగిలించుకొని తిరిగి ముద్దు పెట్టుకొని కుమారుని స్థానంలోకి తిరిగి తీసుకొచ్చిన దేవుడు. అలాగే
అలాగే మన పరిస్థితుల్లో కూడా దేవుడు నేను పాపిని, నేను మళ్ళా పాపం చేశాను, ప్రార్థనకు వస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, నేను చాలా వింటున్నాను, నా ఆత్మీయ స్థితి సరిగ్గా లేదు, నేను నడవాల్సిన రీతిలో నడవలేకపోతున్నాను, దేవా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నీ ప్రేమకు నేను అర్హుని కాదు అని తెలుసుకున్న స్థితిలో ఉంటే మనం కూడా చిన్న కుమారుని స్థితిలోనే ఉన్నాము. మనం కూడా తిరిగి దేవుని దగ్గరికి వస్తే ఆయన తరిమేసే దేవుడు కాదు. మనం కూడా ఆ పరిస్థితుల్లో మనకి అప్పుడు అనిపిస్తుంది ఇది వల్ల కావట్లేదు, దేవుడి నుంచి ఇంకా దూరం అవుతుందా అవ్వాలనిపిస్తుంది. కానీ దేవుడు మాత్రం అలాంటి స్థితిలో లేడు. ఆయన తన దగ్గరికి రమ్మంటున్న దేవుడు, ఆయన తన కౌగిట్లోకి చేర్చుకునే దేవుడు, ఆయన ఆ పడిపోయిన స్థితిలోనే లేవనెత్తే దేవుడు. దావీదు జీవితాన్ని మనం చూస్తాం. దావీదు కీర్తనలో రాశాడు. 31వ కీర్తనలో, 51వ కీర్తనలో అద్భుతంగా పశ్చాత్తాపడి చేసే ప్రార్థనలు. ఆ పాటికి దావీదు స్థితి ఏంటో తెలుసా? దావీదుకి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు, నీ కుటుంబం నుంచి రాజరికం అనేది బయటికి వెళ్ళదు అంటే దేవుడు అలా చాలా వాగ్దానాలు చేస్తే, నేనే పాటి వాడిని, నా కుటుంబం ఎంత పాటిది అని దేవుని ముందు ఆరాధన చేస్తాడు. అప్పటికి దావీదుకి చాలా అనుభవాలు ఉన్నాయి దేవుని దగ్గర. కానీ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి కొంతకాలం పాపంలో ఉన్నప్పుడు కూడా ఇంకా నా పరిస్థితి ఇంతే, నాది ఇంతే, ఇంకా నా వల్ల కాదు అనే స్థితిలో దావీదు లేదు. తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు. ఆయన అద్భుతమైన ప్రార్థన చేస్తాడు, నీ కృప చొప్పున, నీ వాత్సల్యత చొప్పున నన్ను కనికరింపుము అని 51వ కీర్తన చాలా అద్భుతంగా చేస్తాడు. ఇంకా మనకి ఒక 10వ వచనంలో ఉంటుంది, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసును కలుగజేసి నన్ను దృఢపరచుము. అద్భుతమైన ప్రార్థన. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము, నీ సన్నిధానం నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, సమ్మతి గల మనసు అంటే అంగీకారయోగ్యమైన మనసును నాకు కలిగించు, సమ్మతి గల మనసును నాకు మరలా పుట్టించు, నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు, నూతనమైన మనసు ఇవ్వు, స్థిరమైన మనసు నూతనంగా అనుగ్రహించు, శుద్ధమైన హృదయం అనుగ్రహించు, నీ సత్యమును నా అంతరంగంలో నివసింపచేయి. అద్భుతమైన కీర్తన దావీదు దేవునికి పాడుతున్నాడు. ఎందుకంటే మన దేవుడు స్థిరపరిచే దేవుడు, శుద్ధ హృదయాన్ని కలుగజేసే దేవుడు, నూతన రక్షణ కోల్పోయిన రక్షణానందాన్ని తిరిగి అనుగ్రహించే దేవుడు, మనం పడిపోయిన స్థితిలో నిలబెట్టే దేవుడు. మనం పాడతాం కదా, బలపరచువాడు స్థిరపరచువాడు పడిపోయిన చోటనే
నిలబెట్టువాడు. ఆ పాట పాడేటప్పుడు పేతురు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. పేతురు కూడా పడిపోయిన స్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లోనే యేసయ్య వచ్చి నిలబెట్టాడు. ఎమ్మై గ్రామానికి వెళ్తున్న శిష్యులు కూడా నిరాశలో ఉన్నారు. ఆ స్థితిలోనే వచ్చి బలపరిచాడు. అలానే ఇప్పుడు కూడా మన పరిస్థితుల్లో కూడా ఆనాడు ఎలాగైతే జరుగుతున్నాడో ఈనాడు కూడా మనకి తన వాగ్దానాలు ఇచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, నేను దీన మనసు గలవాడును, మిమ్మల్ని తరిమేసేవాడిని కాను అని. పాపులు మన విరిగి నలిగిన స్థితిలో మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని తోసివేసే దేవుడు కాదు. దేవా, నేను నీ ప్రేమకు నేను అర్హుణ్ణి కాదు, నేను క్రైస్తవుడిని అనిపించుకోవడానికి నేను అర్హుణ్ణి కాదు, నేను పరిశుద్ధంగా ఉండడం నా వల్ల కాదు, నాకు ఈ జీవితం రాదు అన్న స్థితిలో ఉన్న వాళ్ళని కూడా దేవుడు నిలబెట్టే దేవుడు. నేను కొంతమంది పురుషులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటారు, కొన్ని బాధ్యతలు ఉన్నాయండి, ఆ బాధ్యతలు అయిపోతే దేవుని దగ్గరకు వస్తాను, కొంచెం పెద్దరికంగా మాట్లాడాలి, కొంచెం గట్టిగా మాట్లాడపోతే అక్కడ పోతుంది, లేకపోతే నేను ఇప్పుడు దేవుని దగ్గరకు వస్తే మంచిగా ఉండాలి, మంచిగా ఉన్న పరిస్థితుల్లోనే వస్తాను, ఇట్లా అటు ఇటుగా ఉండి నేను రాను అని అంటారు. మరి దావీదు పరిస్థితి ఏంది? దావీదు దేవుని తెలియక పడిపోయాడా? అలాగా పర్ఫెక్ట్ లైఫ్ అనేది ఒక్కసారిగా మారిపోయి ఇంకా పాపరహితంగా క్రైస్తవ జీవితం అంటే ఒక్కసారి ఇంకా మారిపోయి ఇంకా అసలు పాపరహితమైన పరిస్థితిలోకి వెళ్ళడం కాదు, ప్రతి దినము యేసయ్యని వెంబడించడం. అది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవుడు నడిపిస్తాడు, దేవుడు స్థిరపరుస్తాడు. నాకంటే ముందుగా బైబిల్లో ఉన్న వారందరూ కూడా నాలాంటి స్థితిలో ఉన్నవారే. అలాంటి వారిని కూడా దేవుడు నిలబెట్టాడు, బలపరిచాడు, అద్భుత రీతిగా నడిపించాడు అని ధైర్యం తెచ్చుకోవాలి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు మన జీవితంలో కూడా మనం దేవుని నేను వెంబడించలేని స్థితిలో ఉన్నాను అనే అధైర్యమైన పరిస్థితిలో మనకి అవసరం లేదు. దేవుడు మన జీవితాన్ని బాగు చేసే దేవుడు, అంతం వరకు నమ్మకంగా తన పని మన జీవితంలో జరిగించే దేవుడు, తన్ను ఆశ్రయించే వారిని కాదని దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మన జీవితాల్ని తన మార్గంలో నడిపించే దేవుడు. దావీదుకి దేవుడు వాగ్దానం చేస్తాడు. కీర్తన 32లో ఉంటుంది, నేను నీ మీద దావీదు ప్రార్థిస్తున్నాడు, అప్పుడు కూడా పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్నప్పుడు, నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవవలసిన త్రోవను నీకు బోధించదును అని దేవుడు వాగ్దానం చేస్తాడు. అప్పుడు పేతురునికి శరీరధారిగా ఎలా ఉన్నాడో ఇప్పుడు మనకు కూడా వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలను గుర్తుపెట్టుకోండి. ఈ వాగ్దానం పట్టుకొని మనం ఉన్న స్థితిలోనే మనం దేవుని యొద్దకు రావాలి. మనం పడిపోయిన స్థితిలో అలానే ఉండిపోకూడదు. ఏదన్నా మంచి పని చేసి ఏదన్నా 2-3 పనులు చేసిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరకు వస్తాను అన్న పరిస్థితిలో ఉండకూడదు. మనం ఉన్న పరిస్థితిలోనే అది క్రైస్తవులుగా మందిరానికి వస్తున్నా కానీ యేసుక్రీస్తును ఎరగకుండా ఉన్న పరిస్థితి అయినా కానీ ఏ పరిస్థితి అయినా ఉన్నపాటినే దేవుని దగ్గరికి రావాలి. మనంతటా మనం ఇంకేదో పనులు చేసి దేవుని దగ్గరకు వస్తామని కాదు, ఆయన దగ్గరికి వెంటనే మనం ఉన్న పరిస్థితిలోనే విరిగి నలిగిన స్థితిలోనే మన జీవితం అందమైన గాజుబొమ్మ లాంటి జీవితం కాదు. మన హృదయము ఎలాంటి పంచరబడిన స్థితి కాదు. మనకున్న విరిగి నలిగిన స్థితినే మనం యేసయ్య దగ్గర తీసుకొచ్చినప్పుడు మన హృదయాన్ని బాగు చేసేవాడు, మనలను పరిశుద్ధపరిచే దేవుడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, మనం మన పాపాలను ఒప్పుకొనేలా ఆయన నీతిమంతుడును నమ్మదగినవాడు కనుక ప్రతి పాపం నుండి మనలను పవిత్రంగా చేయను. ఏ పాపం నుండి? ప్రతి పాపం నుండి మనలను పవిత్రంగా చేస్తాడు. ఆనాడు యేసయ్య శిలువ మీద మరణించింది ఒకసారే, కానీ ఆయన రక్తం నిరంతరం మనలను పరిశుద్ధపరుస్తుంది. మన ఎలాంటి స్థితిలో ఉన్నా, నేను ఎంత భయంకరమైన పాపినైనా అని అనుకున్నా, నేను పాపుల్లో ప్రధానుణ్ణు అని అన్న పౌలు లాంటి వారినైనా ఎలాంటి పరిస్థితిలో ఉన్నవారినైనా బాగు చేసి నిలబెట్టేవాడు. నేను కొన్ని రోజులు ప్రార్థనకు వచ్చాను, మధ్యలో అయిపోయాను, నా వల్ల కాదని అలాంటి పరిస్థితిలో అలా అనుకుంటున్నవారు అయినా అలాంటి వారిని కూడా నిలబెట్టే దేవుడు.
ఏ పేతురు అయితే 3 సార్లు కాదు అన్నాడో అదే పేతురు దగ్గరికి వచ్చి 3 సార్లు అవును అనే అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతాడు. పేతురు అప్పుడు బాధపడతాడు, ఆ గత అనుభవం, ఆ చేదు అనుభవాన్ని గుర్తు తెచ్చుకొని. అయినా కానీ ఆ గతానుభవం, ఆ చేదు మరలా భవిష్యత్తులో ఉండకుండా 3 సార్లు ఎలాగైతే కాదన్నాడో మరో 3 సార్లు అవకాశం ఇచ్చి ఆ ప్రభావం, ఆ చేదు అనుభవంలో ముందుకు వెళ్లకుండా దేవుడు పేతురుని కొంచెం స్వస్థపరిచాడు. అలానే మనలను స్వస్థపరిచి నడిపించి బాగు చేసి అంతం వరకు ఆయన ఎదుట నిలబడినట్లు మనల్ని బరిపరిచే దేవుడు. తల వంచి మనం ప్రార్థన చేసుకుందాం. మనం ఉన్న స్థితిలోనే, మనం ఉన్న విరిగి నలిగిన స్థితిలోనే మనం క్రైస్తవులు అనిపించుకుంటున్నా, లేదు మధ్యలో వచ్చి ఆగిపోయినా, ఎక్కడ పడిపోయి ఉన్న స్థితిలో అయినా, దేవా నేను నా వల్ల కాదు ఈ క్రైస్తవ జీవితం, నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను అన్న పరిస్థితి అయినా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మనలను బలపరిచేవాడు, మనలను స్థిరపరిచేవాడు, అద్భుతంగా కథ మొత్తాన్ని మార్చే దేవుడు, ఏమైనా చేసి తన నామమునకు మహిమపరిచే దేవుడు. అందరూ ప్రార్థన చేద్దాం. మన దేవుడు ఎలాంటి వారో విన్నారు. మన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ దావీదు వల్లే మనం ప్రార్థన చేయొచ్చు. అద్భుతమైన ప్రార్థన. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నేను పడిపోయిన స్థితిలోనే నన్ను లేవనెత్తు, నన్ను బలపరచు. ఆనాడు పేతుర్ని లేవనెత్తి బలపరిచావు అయా, తిరిగి రిస్టోర్ చేశావు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చావు, నీ మార్గంలో నడిపించావు. దేవా ఈ దినాన నన్ను నడిపించు, నా పడిపోయిన స్థితిలోనే నన్ను నిలవబెట్టు, నా పాప స్థితి నుంచి నన్ను విడిపించు, నిన్ను ప్రేమించడం నాకు నేర్పించు, నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పేదేవా నన్ను కనికరించు అని ప్రార్థించే వారందరికీ ఆయన అద్భుతంగా ఆయన వాగ్దానాలు, ఆయన మాటను మనకు అనుగ్రహించాడు. ప్రతి పాపం నుండి తన రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేసే దేవుడు. నా కొరకు మరణించినందుకు వందనాలు, నా పాపం కొరకు నీ శరీరంను అనుగ్రహించినందుకు వందనాలు, నా శిక్షను అనుభవించినందుకు వందనాలు, నీ రక్తం ద్వారా నా పాపంను కడిగినందుకు వందనాలు అని ప్రార్థించినప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అద్భుతంగా చేసి నడిపించేది. మా దేవా, మా రక్షకుడా, వందనాలు, స్తోత్రాలు. మా జీవితాలను స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు, అద్భుతంగా అంతం వరకు నీకు నమ్మకంగా ఉండినట్లు, నీ సాక్షులుగా నిలబడినట్లు దేవా కనికరించి నడిపించమని, మా పరిస్థితులన్నింటిలో ధైర్యంగా నీ వాగ్దానాన్ని పట్టుకొని దేవా మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కటి వాక్య సందేశం అందించినటువంటి చిన్నుకి నా హృదయపూర్వక వందనాలను తెలియచేయుచున్నాం. 10, 11, 12 సంవత్సరాల క్రితం అనుకుంటా సజ్జరామయ్య దెబ్బ మీద సువార్త కూడికను ఏర్పాటు చేసినప్పుడు పాష్ గారి పెద్దబాబు ఇంగ్లీష్లో వాక్యాన్ని అందిస్తూ ఉంటే చిన్ను తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు. తిరిగి మరలా ఎక్కడా ఆ కృప లేదు, పేర్లపాడికి దేవుడు ఆ కృపనిచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఏ స్థితిలో పడిపోయి ఉన్నా మన స్థితిని చూచి లేవనెత్తే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. పేతురు వలె మనము కూడా పశ్చాత్తాపడి ప్రభు కొరకు నిలబడగలిగితే పేతురు జీవితంలో చేసిన మహోపకార్యాలు, పేతురు జీవితంలో చేసిన అద్భుత కార్యాలు, పేతురుని నిలబెట్టుకొని భూలోకాన్ని దేవుని కొరకు తల్లకిందులు చేసిన పరిస్థితులను మన జీవితంలో కూడా ఆయన జరిగించునుగాక. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా. మరి మన మధ్య దైవజనులు చీరాల పట్టణం నుండి శామ్యూల్ పాష్ గారు మన మధ్యకి వచ్చారు. పగటి కాల సమయంలో అద్భుతమైనటువంటి ఆ స్తుతిని గూర్చి చక్కటి సందేశాన్ని అందించాడు. స్తుతిలో ఉన్నటువంటి శక్తి, నువ్వు స్తుతించగలిగితే నువ్వు పొందుకునే ఆశీర్వాదాలు,
నువ్వు స్తుతించగలిగితే నీలో ఉన్నటువంటి బంధకాలు ఏ రీతిగా తెంచబడతాయో చక్కగా స్తుతి ద్వారా చక్కటి వాక్య సందేశాన్ని మనకు అందించారు. మరి ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని పక్షముగా ప్రతినిధిగా నిలబడబోతూ ఉండగా మనమందరము కూడా ఆసక్తి కలిగి ఆశ కలిగి దేవుని యొక్క వాక్యము కొరకు మనము లక్ష్యం ఉంచుదాం. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే పగులు 3 గంటల సమయంలో పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయానికి వెక్కి వెళుతూ ఉండగా అక్కడ పుట్టినది మొదలుకొని ఒక భిక్షగాడు అక్కడ భిక్షం అడుక్కుంటూ పేతురు యోహానులను కూడా భిక్షం అడిగారు. అప్పుడు పేతురు యోహానులు అన్నారు, అయ్యా మా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవు, కానీ నువ్వు మా తట్టు తేరి చూడుము అన్నాడు. దేవునికి స్తోత్రం. చూచుట వేరు, తేరి చూచుట వేరు. ఆ సమయంలో ఆ వ్యక్తి ఆ దైవజనులు ఇంకా తేరి చూసినప్పుడు తన యొక్క జీవిత యొక్క పరిస్థితి మార్చబడిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి జీవము కలిగిన దేవుని వాక్కు మన మధ్య విడుదలవుతూ ఉండగా ఆ వాక్కు వైపు మనము తేరి చూడగలిగితే ఆయన తన వాక్కు ద్వారా మన జీవితాలను బాగు చేయునుగాక, మన జీవితాలను కట్టునుగాక, మన జీవితాలను బలపరుచునుగాక, మన జీవితాలను క్రీస్తు స్వరూప్యములోనికి మార్చునుగాక. దేవునికి స్తోత్రం. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుని దైవచనుని మన మధ్యకి ఆహ్వానిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనుకుని నీ రీతిగా నీ దాసును నిలబెట్టుకుని నైనా చక్కటి నీ వాక్యాన్ని మాకు అందించిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఎవరు పరిపూర్ణులు కారు, పరిశుద్ధులు కారు, పడిపోయిన స్థితిలో కూడా నీవు విడిచిపెట్టే దేవుడువు కాదని, తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వస్తే కౌగిలించుకుని హక్కును చేర్చుకునే ప్రేమామయుడు అని, కలువరి ప్రేమ ప్రత్యక్షతను కురిపించే మహోన్నతుడు అని నీ దాసుని ద్వారా చక్కటి సందేశాన్ని మాకు అందించారు. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. తిరిగినైనా ఆహ్వానించబడిన దైవజనులు నీ నోటి మాటలను మాకు అందించబోతూ ఉండగానైనా మీరే మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి నీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములు స్తుతించి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని నామ మహిమార్థమై మనమందరము దేవునికి మహిమ కలుగునట్లుగా గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనుని మన మధ్యకి ఆహ్వానిద్దాం. కొంచెం గట్టిగా కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్ను యవనస్తుడై ఉండి చాలా ధైర్యంగా చాలా చక్కని వర్తమానం అందించాడు. ఇక నేను చాలు అనుకుంటున్నాను వాస్తవానికి, కానీ నాకు ఇచ్చారు. మీ అంతటి కూర్చోగలరు మీరు? ఈరోజు నిశ్చయంగా నేను చెప్తున్నాను, చివరిలో ప్రార్థన చేస్తాం. 100% దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు, నువ్వు ఎవరెవరి మీద చేతులు ఉంచుతావు వాళ్ళు స్వస్థత పొంది తీరుతారని. హల్లెలూయా. నేను దేవుడిని స్తుతిస్తా. ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉన్న టైంలో దేవుని ప్రసన్నత ఈ స్థలాన్ని అలుముకోవటం గమనించాను. దేవుడు ఏ శరీరాన్ని, ఏ మనస్సును తృప్తిపరచకుండా పంపించాడు. హల్లెలూయా. నేను చాలా ఆలోచనల మధ్యలో, అంటే టైం అవుతుంది కదా అని చాలా ఆలోచనల మధ్యలో, దేవా వర్తమానం కాదు, నీ థాట్ ఇవ్వు, నువ్వు ఏమి చెప్పదలుచుకున్నావు, నీ ఆలోచన మాకు కావాలి అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. వాస్తవానికి నాకు ఒక వాడుకుంది ఏంటంటే, నేను చాలా ప్రిపేర్ అయ్యి వస్తాను, కానీ
అక్కడ సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దేవుడు ఏం మాట్లాడతాడో నేను చూస్తాను. పాస్టర్ గారు తేరు చూచుట అని పదే పదే ఇలా చూపించి చెప్పారు. పాస్టర్ గారు ఈరోజు ఒక చిన్న మాట చదువుకున్నాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనం. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయననియో నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవుని వాక్యంలో యెషయా ద్వారా దేవుడు చెప్తున్న మాట, బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. ఈ సువార్త సభలో దేని నిమిత్తం అంటే మానవ జాతి రక్షణలోకి రావాలి అనేది. దేవుని వాక్య ప్రకారము రక్షణ అనగానే మనము కేవలము ఈ శరీరంలో ఉన్నప్పుడు పాపం నుంచి విడుదల పొందటం ఒక్కటే కాదు అని, ఒక నరకం నుంచి తప్పించుకోవటం ఒక్కటే కాదు అని, ఈ శరీరంలో ఉండగా అన్ని విషయాల్లో మనము రక్షింపబడి తీరాలి, భద్రపరచబడి తీరాలి, క్షేమస్థితి కలిగి తీరాలి అనేదే దేవుడు కోరికని దేవుని వాక్య ప్రకారం మనం చూస్తున్నాం. ఇక్కడ నేను ఎందుకు ఈ లేఖనాన్ని ఎంపిక చేసుకున్నానంటే, దేవుడి వైపు చూడటం అనేది చాలా అవసరం. దేవుని వైపు చూడటం అనేది ఆయన బొమ్మ పెట్టుకొని మనం చూడలేము, ఆయన ఇమేజ్ని మనం ఊహించుకొని చూడలేము. కానీ యేసు క్రీస్తు ప్రభు వైపు నువ్వు చూడాలని ఆయన ఈ భూమి మీద దేవుడు, సర్వమహిమ కలిగిన దేవుడు నీకు నాకు అర్థమవ్వాలని యేసు క్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే మనకి రక్షణ అవసరమని. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. ఈ రాత్రి ఆయన నామం వైపును చూడాలి. బూదిగంత నివాసులుగా ఉన్న మనమందరము దేవుడి వైపు చూడాలి. ఈ యేసు నామం శక్తి కలిగిన నామం. మనం చాలాసార్లు వాక్యాన్ని వింటుంటాం. బలమైన వర్తమానం ఏదైనా ఉంది అంటే నీ జీవితంలో, నా జీవితంలో యేసు క్రీస్తు నామం ద్వారా నీవు నేను అన్ని పరిస్థితుల్లోంచి విడుదల పొందుతాం. ఈ రాత్రి ఆ నామము నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతుంది. ఆ నామము నీ స్థాయిని మార్చబోతా ఉంది. ఇక్కడ మనము దేవుని వైపు చూడటానికి దేవుడు ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడుతూ ఆయన 14వ వచనంలోకి వచ్చేలాకే, మోషే ఇత్తడి సర్పమును అరణ్యములో మోషే సర్పమును ఎలాగో పైకెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని యేసుక్రీస్తు ప్రభు నికోదేముతో మాట్లాడుతున్న సందర్భంలో తలపండినోడు, ధర్మశాస్త్రాన్ని కూలంకుషంగా పటిష్ఠించినోడికి కొన్ని విషయాలు మాట్లాడుతూ యేసు ప్రభు ఈ మోషే చేసిన పనిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మానవ జాతి మోషే కాలంలో అక్కడ మరి సంఖ్యాకాండం 21:9 నుంచి అనుకుంటాను, సంఖ్యాకాండంలో మరి 1వ వచనం నుంచి మనం గమనిస్తే ఇశ్రాయేలీయుల పాళెములో తాపకరమైన సర్పాలు వచ్చి ఆ ప్రజల్ని కాటేస్తూ ఉన్నాయి. సర్పపు కాటుకు గురైన వాళ్ళు కింద పడిపోయి చచ్చిపోతూ ఉన్నారు. 21 కదా, అది 21లో. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పం వైపు, నేను ఈ పాయింట్ కోసమే పాస్టర్ గారు చూచుట తేరు చూచుట అన్నారు కదా, ఈ పాయింట్ నుంచే
నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. యేసు క్రీస్తు ప్రభు వైపు నువ్వు నిదానించి చూడాలి. తేరి చూడటమన్నా నిదానించి చూడటమన్నా దీనంతా అర్థం ఏంటంటే, నువ్వు ఆయన మీద కాన్సన్ట్రేట్ చేసి నీ మనసంతా లగ్నం చేసి ఆయన చేసిన పనిని గురించి నువ్వు చూడగలగాలి. ఈరోజు దేవుడు అంటున్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, నా వైపు చూడండి. ఎత్తబడిన ఇత్తడి సర్పంగా సిలువలో వేలాడిన నా వైపు చూడండి. యేసు వైపు నువ్వు చూడాలి. భూమి మీద మానవ జాతి అంతటినీ ఆ తాపకరమైన విష సర్పాల్లాగా పాపపు కాట్లు మనిషి జీవితంలో పడుతున్నాయి. మనకి ఈ శరీరంలో రక్తమాంసాల్లో ఉన్నాం గనక రక్తమాంస స్థితి మన జీవితంలో కొనసాగుతుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో అన్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది బహుఘోరమైన వ్యాధి కలిగింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో అన్నాడు, నరుడి హృదయాలోచన అది బాల్యము నుంచి చెడ్డది. నా హృదయములో ఉన్న ఆలోచన బాల్యం నుంచి చెడ్డది. నీ హృదయ స్థితి అంత మంచిదేం కాదు. నీవు నేను రక్తమాంసాల్లో ఉన్నాం గనుక తప్పనిసరిగా రక్తమాంస సంబంధమైంది మనలో పనిచేస్తుంది. అయితే రక్తమాంస సంబంధమైంది పని చేయకుండా మనము యేసు క్రీస్తులో బలంగా ఉండాలి అంటే మనము యేసు వైపు చూడాలి. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం అనుకుంటా, అక్కడ అంటాడు, ఆ నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో లోక పాపములను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల అని యేసు వైపు చూపిస్తా ఉన్నాడు. యేసు వైపు నువ్వు చూస్తే, యేసు క్రీస్తు ప్రభు వైపు నువ్వు చూసినప్పుడు నీ జీవితంలో నువ్వేమై ఉన్నావో నీ స్థితిగతులను మార్చగలిగిన యేసు, లేక నీ స్థితిగతుల్ని ఎలా మారుస్తాడో ఒక పిక్చర్ని చూపిస్తా ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము చివరి వచనములు అంటాడు, మనము దేవుని నీతి ఉన్నట్లు పాపమెరగని యేసు మన కోసము పాపముగా చేశాడు. దేవుడు యేసు క్రీస్తు ప్రభుని, పాపమెరగని యేసు క్రీస్తు ప్రభుని మనము దేవుని నీతి అవునట్లు మనం అనుకుంటాం కదా, అయ్యో నేను నిలబడలేకపోతున్నాను, అయ్యో నేను బలంగా ఉండలేకపోతున్నాను. ఎందుకు యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడంటే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూస్తే, అపవాది మొదటి నుంచి పాపం చేస్తూ ఉన్నాడు. పాపం చేసిన ప్రతివాడు అపవాది సంబంధి. అయితే అపవాది క్రియలను లయపరచటానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది క్రియలను నీ జీవితంలో లయపరచటానికే యేసు క్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. యేసు వైపు నువ్వు చూస్తే నువ్వు దేవుని నీతిగా మార్చబడతావు. హల్లెలూయా. రోమా పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా, 3 నుంచి మనం చదివితే అది అతనికి నీతిగా ఎంచబడును. ఈరోజు నువ్వు యేసు వైపు చూడాలి. నువ్వు పాపపు కాటుకు గురై రకరకాలైన ఈ లోకంలో 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబడంబం, ఇది తండ్రి వలన కలిగినవి కావు. కానీ నువ్వు ఈ శరీరంలో ఉన్నావు గనక ఈ శరీరాశ, నేత్రాశ, జీవబడంబాలు ఒకవేళ నేను కదిలిస్తున్నాయా? ఇందాక చిన్ను చెప్పినట్లు 51వ కీర్తనలో కీర్తనాకారుడు దావీదు ఏడ్చినట్లు, అయ్యో 5వ వచనం నుంచి మనం చూస్తే, నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది అని చెప్పి అతడు ఎంతో బాధపడుతూ ఎంత తగ్గించుకొని మాట్లాడతాడంటే 11వ వచనం నుంచి మనం చూస్తే, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయద్దు, నీ రక్షణానందం మరలా నాకు పుట్టించు, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచు, అప్పుడు అతిక్రమము చేయవారి అటువంటి వాళ్ళకి నీ త్రోవలు బోధిస్తానయ్యా. దేవా, నా రక్షణకర్త ఒక దేవా విడిపించు. ఇవన్నీ మనం గమనిస్తే దావీదు తన జీవితంలో తను ఎంతగా దేవుడి నుంచి దూరం అయిపోయానని ఫీల్ అయ్యాడో అంతగా
కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నాడు. రోమాపత్రికలో 8వ అధ్యాయము 1వ వచనములు అంటాడు, కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. నీవు ఈ రాత్రి మనము పాపం చేయటానికి గ్రాంటెడ్గా శాంక్షన్గా ఎంచుకోవటం కాదు, కానీ నిన్ను నన్ను స్థిరపరచగలిగి దృఢపరచగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నిన్ను దేవుని నీతిగా మార్చటానికి నీ కోసం సిలువలో వేలాడిన యేసయ్య. ఆ ఎత్తడి సర్పం ఎలాగా పైకి ఎత్తబడిందో అలాగే విశ్వసించిన మనము దేవుని నీతి అవటానికి, విశ్వసించిన మనము నిత్య జీవం పొందటానికి యేసు క్రీస్తు ప్రభు సిలువలో వేలాడాడు. నీవు ఆయన వైపు చూడాలి. ఇక్కడ కింద అంటున్నాడు, మరి దేవుడు నేనే, ఏ దేవుడు లేడు. ప్రతి వాని నాలుక నా నామాన్ని ఒప్పుకునేటట్లు, ప్రతి వాని మోకాలు నా నామంలో వంగేటట్లు నేను చేస్తాను అన్నాడు. దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లారా, యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద నిన్ను నన్ను పాపము లేని వానిగా చేయటానికి, నిర్దోషిగా మార్చటానికి, నిన్ను నన్ను తన రక్తంతో కడిగి ఒక దేవుని రూపము, దేవుని పోలికను మనలో స్థాపించటానికే ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే 32వ కీర్తన 1వ చరణములు అన్నాడు, తన అతిక్రమానికి పరిహారము నందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తము నందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడేవాడు ధన్యుడు అని భక్తుడు చెప్తే, దేవుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను నిర్దోషిగా చేయటానికి ఇష్టపడ్డాడు. 103వ కీర్తనలో ఇదే 51వ కీర్తన మాట్లాడిన దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరవద్దు. ఎందుకో తెలుసా, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు మన దోషాలను క్షమించేవాడు. దోషము ఒకసారి క్షమించబడిందా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ఒక్కసారి నీ ప్రవర్తన సరైందా, యెషయా గ్రంథం 57:17 అనుకుంటాను, నేను వారి ప్రవర్తన చూశాను, నేను వారిని స్వస్థపరచుదును. ఒకసారి చదువుతారా? 57:18 చూడండి. యెషయా, నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును. హల్లెలూయా. దేవుడు మన ప్రవర్తన చూస్తాడు. ఏంటి ప్రవర్తన? నువ్వు యేసు వైపు తిరుగుతున్నావా లేదా? నీ చూపు యేసు వైపు తిరుగుతుందా లేదా? ఆయన వైపు నువ్వు నిదానించి చూస్తే, దేవా నా జీవితంలో నేను పాపముల చేతను, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారము, నేను పాపముల చేతను అపరాధముల చేతను చచ్చని స్థితిలో ఉన్నాను. ఇదిగో సర్పపు కాటుకు గురయ్యాను, పాపపు కాటుకు గురయ్యాను. నిదానించి నీ బలియాగం వైపు చూస్తున్నాను ప్రభా, యేసు క్రీస్తు ప్రభా నీ వైపు చూస్తున్నాను అంటే, నీవు వారు ఆయన తట్టు చూడగా, ఇందాక చిన్ను కోట్ చేశాడు 34వ కీర్తనలో 3వ చరణం నుంచి మనం 7వ వరకు మనం చదివి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. మనము యేసు వైపు చూస్తే మన ముఖములు లజ్జింపకపోతాయి. అంటే సిగ్గుతో తల వంచుకోము. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు 2 ఊపిరితిత్తులు పాడయి టీబీ జబ్బుతో నేను మరణ పడకలో ఉన్నా. నేను సిగ్గుతో తల వంచుకునే పరిస్థితులు, అవమానం, నింద. అంటే టీబీ జబ్బు అంటే చాలా చీప్గా చూస్తారు. నేనైతే పాపపు కాటుకి, సాతాను యొక్క కాటుకి, రోగపు కాటుకి గురైపోయి నేను చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు యేసు క్రీస్తునే, ఈ దేవుని కుమారుడు గురించి, యేసు క్రీస్తు ప్రభు గురించి నాకు చెప్పబడింది. సుహాసిని అనే ఒక అమ్మాయి వచ్చి, యేసు ప్రభుకు ప్రార్థన చేసుకో అంటే, నేను క్రైస్తవ్యంలో ఉన్నా, యేసు గురించి నాకు తెలియదు. క్రైస్తవ్యంలో ఉన్నా స్వస్థ యొక్క ప్రాధాన్యత, లేక స్వస్థత అనేది ఎలా జరుగుద్దో తెలియదు. కానీ అమ్మాయి ఒక కొబ్బరి నూనె బాటిల్ ప్రార్థన చేయించుకొచ్చింది, ఇచ్చి ఇక్కడ రాసుకో ప్రార్థన చేసుకో అంది. నేను కూడా ఆ ఎత్తబడిన ఇత్తడి సర్పానికి సాదృశ్యంగా ఉన్న యేసు క్రీస్తు ప్రభు వైపుకి నా మనస్సును కాన్సన్ట్రేట్ చేశాను. ఆయన వైపు నా మనస్సును పెట్టాను. నేను ఆయన తట్టు చూశాను. నా జీవితంలో వెలుగు కావాలయ్యా, ఈ రోగం అనే చీకటి తొలగిపోవాలి, వెలుగు కావాలి ప్రభువా, నేను బ్రతికి
బ్రతికి నీకు సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన వైపు చూశాను, ఆయన వైపు తిరిగాను, నిదానించి యేసు సిలువలో నా కోసం ఏం చేశాడో చూశాను. నాకు అర్థమైంది ఏంటంటే నా పాపాన్ని యేసు తన మీదకి తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయము మరి మనకి 20వ వచనం నుంచి మనం కొన్ని మాటలు చదివితే అక్కడ చాలా శ్రేష్టమైన మాటలు ఉంటాయి. చదవండి. మొదట తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల ఇది దేవునికి హితమగును. కింద చదవండి. క్రీస్తు కూడా తను బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు నీకు మాదిరి ఉంచిపోయాను. ఇక్కడ కింద ఇంకా చదవండి. ఆయన పాపము చేయలేదు, మన యేసు పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపక, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొను. ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత. హల్లెలూయా. యేసు పాపం చేయలేదు. అక్కడేమో 2 కొరింథీ 5:21లో ఆయనలో పాపం లేదు, కానీ మన కోసం పాపంగా దేవుడు చేశాడు. ఇక్కడ అన్నాడు ఆయన పాపం చేయలేదు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారము ఆయన తల్లి గర్భములో పాపంతో పుట్టలేదు, కన్యకకు పుట్టాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారము కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అనే పేరుకి భాషాంతరము దేవుడు మనకు తోడు. ఎందుకు దేవుడు మనకు తోడని భాషాంతరం పొందాడంటే ఆయన జన్మలో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు, ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు. మన పాపాల నిమిత్తము ఆయన సిలువలో చనిపోయాడు. హల్లెలూయా. మన కోసం పాపిగా మార్చబడ్డాడు, మనకు స్వస్థత ఇచ్చాడు. అందుకే 103వ కీర్తనలో దావీదు అన్నాడు, ఆయన నీ సంకటాలు కుదిర్చే దేవుడు. హల్లెలూయా. మన సంకటాలు, మన రోగాల్ని కుదిర్చేవాడు. మన సంకటం అంటే ఏంటి తెలుసా? మన రోగాలు కుదిర్చే దేవుడు. ఈరోజు నీ ప్రవర్తన చూసి నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏంటి నీ ప్రవర్తన అంటే నువ్వు యేసు వైపు చూడాలి. నీ యొక్క గమనము యేసు వైపు మళ్ళించి, ప్రభువా ఇదిగో నేను నీ వైపు చూస్తున్నాను ప్రభువా, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నేను నా కాన్సన్ట్రేషన్ నీ మీద పెడుతున్నాను ప్రభా, నేను నీ సహాయం కోసం చూస్తున్నానయ్యా అని నువ్వు ఆయన తట్టు తిరిగే ప్రవర్తన నువ్వు కలిగి ఉంటే నువ్వు 100% స్వస్థత పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మా యొక్క పరిచర్యలో నేను అన్యుల మధ్యలో సేవ చేస్తుంటాను. అందరూ వచ్చిన వాళ్ళందరూ దెయ్యాల నుంచి వెళ్ళిపోవటము, రోగాల నుంచి బాగుపడిపోవటము. అంటే ఇంకా మా దగ్గరకు వచ్చి బాగుపడకుండా వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడ సంతానం కలగని వాళ్ళకి ఊరుల నుంచి వస్తారు మా దగ్గరికి. సంతానం లేని వాళ్ళు ఆయన చేయేస్తే, నేనేమి అతిశయించడానికి చోట్ల, ఆయన చెయ్యేస్తే మగ సంతానం పుట్టిద్దని చెప్పి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళి 4వ నెలకే కబురు చేసేస్తుంటారు. ఏమనంటే ఆమె గర్భిణి అని. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు చాలా వివరంగా చెప్పాడు, ఆయన నామము అన్ని నామాల కంటే పైనామము. అందుకే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తే ఆయన దేవుని పోలికయుండి, దేవుని స్వరూపమయుండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడనని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలినగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను చూడండి, అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు, యెషయా చెప్పిందే ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగినట్లు
ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. ప్రతి నామమునకు పై నామముగా యేసు నామాన్ని అనుగ్రహించాడు. ఈరోజు ఈ నామాన్ని నేను గుర్తుంచుకొని యేసు నామములో దేవా నీ వైపు తిరుగుతున్నానంటే నీకు దేవుని వెలుగు కలుగుద్ది. అందుకే మరి మనం ఇందాక చదివిన సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనంలో ఆ సర్పపు కాట్లు గురైన వాళ్ళు ప్రతి ఒక్కడంట నిదానించి చూసిన ప్రతి ఒక్కడు వాడిలో విషయం యొక్క బలం పనిచేయలేదండి. సర్పపు కాటు విషయం యొక్క బలం పనిచేయలేదు. నిదానించి చూసిన ప్రతి ఒక్క వ్యక్తి బ్రతికాడు. వాడి మీదకి సర్పము యొక్క విషము దాని బలము పనిచేయలేదు. ఈ రాత్రి నువ్వు యేసు వైపు చూడాలి. నువ్వు యేసు క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చావంటే నిన్ను ఉట్టిగా పంపించటం యేసయ్యకి ఇష్టం కాదు. నీ ప్రవర్తన చూస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరచటానికే యేసు ఆయన దెబ్బలు పొందాడు. నేను ఒకసారి యేసయ్యని అడిగా, అంటే రోగిష్టోడి నుంచి బాగుపడినోడికి చాలా ఆలోచనలు ఉంటాయి, దేవుడి నుంచి కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. ఒకసారి నేను అడిగా, యేసు ప్రభువా ఎందుకు అడిగానంటే నేను ఒక సందర్భంలో యేసయ్యను చూసినప్పుడు ఆయన పగిలిపోయిన ఈ భాగాన్ని చూశాను, చేతులు చూశాను. ముఖము మనకి కనిపించే ఫోటోల్లో లాగా ఉండదు, చాలా భయంకరంగా ఆయన ముఖం చూశాను నేను. ఆయన నాకు చెవులో వంగి మాట్లాడుతూ ఉన్నాడు, నేనేమో భయపడిపోతా మాట్లాడుతూ ఉన్నాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, మిగతా చాలా మాట్లాడాడు. కానీ అవి నా మానవ గ్రహింపు తీసుకోలేకపోయింది. ఇది నేను విన్నా. అప్పుడు నాకు ఆ తర్వాత కొంతకాలం తర్వాత నాకు ప్రశ్నలు వచ్చినాయి. అయ్యా నేను నిన్ను చూసినప్పుడు నీ వాక్యంలో చూసాము గాయాల ద్వారా స్వస్థతని, కానీ నిన్ను చూసినప్పుడు ఇంకా గాయాలు ఉన్నాయి, ఆ గాయాలు మానకుండా ఉన్నాయి ఏంటి అని నేను దేవుడిని అడిగితే యేసయ్య అన్నాడు, గాయాలు మానితే నా గాయాల ద్వారా స్వస్థత అనేది ప్రజలకి తెలియదు కదా, అందుకే ఇంకా గాయాలు నాకున్నాయి. హల్లెలూయా. ఇప్పటికీ యేసయ్య గాయాలు పచ్చిగా ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నీకు రోగం ఉంటే 100% నువ్వు స్వస్థత పొందుతావు అంటానికి రుజువుగా స్టిల్ యేసయ్య తండ్రి కుడి పార్శ్వం దగ్గర గాయపడిన హస్తాన్ని ఉంచాడు. ఈరోజు అంటున్నాడు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో, రక్షింప నేరకుండానట్లు నా హస్తాలు కుర్చుగా లేవు, విననేరకుండానట్లు నా చెవులు మందంగా లేవు. రా, నువ్వు నా దగ్గరికి రా, నీకు నాకు మధ్యలో నీ యొక్క పాపములు అడ్డుగా ఉన్నాయి. నువ్వు నా దగ్గరికి వచ్చావా, నా వైపు తిరిగావా? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం ప్రకారం, మంచు విడిపోనట్లుగా నీ పాపాలను, మబ్బులు తొలగిపోనట్లుగా నీ అతిక్రమాలను నేను తీసివేస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను. మరి నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనం ప్రకారం, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని స్వస్థపరచటం అంటే ఆయనకి సంతోషం. ఆయన నువ్వు అడక్కపోయినా నువ్వు ఆయన దగ్గరకు వస్తే స్వస్థపరుస్తాడు. ఒకరోజు ఇలాగే యేసయ్య బోధిస్తా ఉన్నాడు, ఇలాగే ప్రజలు కూర్చొని ఉన్నారు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనం చూస్తే, ఒక ఆమంట నడుము వంగిపోయింది. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 18 సంవత్సరాల నుంచి. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోవటానికి కారణం ఏంటంటే ఆ నడుము మీద దెయ్యం ఉంది. స్కాన్ తీస్తేనేమో డిస్క్ అరిగిందని చెప్పొచ్చు, డిస్క్ పక్కకు తప్పిందని చెప్పొచ్చు, డిస్క్ ఆపరేషన్ చేయాలని చెప్పొచ్చు, ఎన్నో చెప్పొచ్చు. కానీ యేసు క్రీస్తు ప్రభు చూస్తున్నప్పుడు బలహీనపరచు దెయ్యము ఆమె నడుము మీద ఉంది. 18 సంవత్సరాలు వంగింది. వైద్య శాస్త్రం చెప్పింది కామన్గా వయసును బట్టి వంగిందని. మనుషులందరూ చెప్పారు, మనిషి జ్ఞానం చెప్పింది వంగిందని, కానీ దేవుని జ్ఞానం చెప్పింది అపవాది చేత పీడించబడుతున్న వారిని విడిపించటానికే నేను నజరేయుడైన యేసునైన నేను అభిషేకించబడి వచ్చాను. మరి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనం ప్రకారం, అపవాది క్రియల నుంచి, అపవాది చేసిన పనుల నుంచి ఆయన్ని మనల్ని స్వస్థపరచటానికే యేసయ్య అభిషేకించబడి వచ్చినట్లు మనం అపోస్తల కార్యాల్లో మనం 10వ అధ్యాయంలో పేతురు గారి ప్రసంగంలో మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసయ్య ఆమెను పిలిచాడంటండి.
ఆమెను పిలిచాడు, వచ్చి మీటింగ్కి వచ్చి కూర్చుంది. యేసయ్య పిలిచాడు, ఆమె మీద చేయి ఉంచాడు, ఆమె స్ట్రైట్గా నిలబడిపోయింది. హల్లెలూయా. బలహీనపరచు దురాత్మ వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈ రాత్రి ఒకవేళ డాక్టర్లో నీకు ఉన్న బలహీనత కామన్గా తేల్చి దీని వలన వచ్చిందని చెప్పుండొచ్చు, కానీ దేవుని సేవకుడిగా దమ్ము కలిగిన నా యేసుక్రీస్తు నామంలో నేను చెప్తున్నాను, ఈ రాత్రి నీ రోగపు బలం ఏదైనా సరే అది విరిగిపోతుంది. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు బలహీనతతో మళ్ళా తిరిగి వెళ్ళవు. ఎందుకో తెలుసా? యేసు పొందిన గాయాల ద్వారా నీకు 100% స్వస్థత. హల్లెలూయా. ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడు, ప్రభువా నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయంటే, నాకు ఇష్టమే శుద్ధుడు ఇది నా దేవుడి చిత్తం కాదు, నా చిత్తం కాదు అలా. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు పుట్టుకు గుడ్డివాడిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి, వీడు పాపం చేస్తే పుట్టాడా, వీడు ఇలాగా, వీడి తల్లిదండ్రులు పాపం చేస్తే ఎట్టొచ్చాడా? ఎందుకు అంటే, లేదు దేవుని కుమారుడు మహిమ పరచబట్టు నిమిత్తమే ఆయన నేల మీద ఉమ్ము వేసి దాన్ని బురద చేసి వాడి కంటి మీద రాసి పోయి కోనేట్లో కడుక్కో అంటే, వాడు పోయి కోనేట్లో కడుక్కోగానే బ్రాండ్ న్యూ ఐ వచ్చేసింది. హల్లెలూయా. క్రొత్త కన్ను వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి నరుడుగా, మన శరీరాకారం మనదేమి బ్యూటిఫుల్ ఆకారం ఏం కాదు. రోమా పత్రికలో పౌలు గారు చాలా చక్కగా యేసయ్య గురించి చక్కగా రాశాడు. అంటే మన కోసం ఆయన ఎంత తగ్గించుకున్నాడో. ఒకసారి 3-4 వచనాలు మనం చూస్తే, రోమా పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు మనం 8వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడినట్లు పాప పరిహారము, అంటే పాపాన్ని పరిహరించటానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించాను. హల్లెలూయా. ఇప్పుడు మన పాపములకు శిక్ష యేసుక్రీస్తు ప్రభు శరీరం మీద పడింది. ఇక నువ్వు రోగంతో, నువ్వు పాపంతో బ్రతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు బదులుగా నేను, ఏమంటున్నాడు యేసయ్య? నేను శిక్షను అనుభవించాను. యెషయా 53 అన్నాడు కదా, ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష యేసుక్రీస్తు ప్రభు మీద పడింది. మనకు సమాధానం ఇవ్వటానికి సమాధానకర్త అయిన దేవుడు ఆయన గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు. దేవుని పిల్లారా, ఇప్పటి వరకు సాతానుడు నిన్ను ఆడుకొని ఉంటే, నేను దేవుని సేవకుడికి చెప్తున్నాను, ఇక వాడు నీ పాదాల క్రిందే. హల్లెలూయా. రోమా పత్రిక 16వ అధ్యాయము 20వ వచనములు అన్నాడు, సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రంగా సాతానుని మీ పాదముల క్రింద. ఒకసారి అందరూ పలకండి మాట, ఒకళ్ళు చదువుతారు. సమాధానకర్త అయిన దేవుడు సాతానుని ఎప్పుడో రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈరోజే, ఈ క్షణమే నీ కాళ్ళ కిందే శీఘ్రముగా చితకుదొక్కును. హల్లెలూయా. ప్రతి స్ట్రాంగ్ కామ్ అయిపోతుంది యేసుక్రీస్తు నామంలో. యేసుక్రీస్తు నామంలో నీ మీదకి వచ్చిన ప్రతి గాలి అణిగిపోతుంది. నిన్ను భయపరిచింది, నిన్ను కలవరపరిచింది నీ కాళ్ళ కిందకి రావాల్సిందే. నేను చచ్చిపోతాను అని అనుకున్నా, డాక్టర్ల ప్రకారం నా టీబీ ముదిరిపోయింది. కానీ యేసు అన్నాడు, సమాధానకర్త నేను సాతానుని నీ పాదాల క్రింద చితక తొక్కేశా. మరణము యొక్క బలము కలిగిన వాడిని హెబ్రీ పత్రికలో
మరి 2వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూస్తే మరణము యొక్క బలము కలిగిన వాడిని అనగా అపవాదిని తన మరణం ద్వారా ఓడించటానికే యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తమాంసాల్లో పాలుభాగస్తుడై జీవితకాలమంతా మనము నిర్భయంగా బ్రతకటానికే ఆయన వచ్చాడు. అందుకే లోకా సువార్తలో శుభవార్త చెప్పాడు 71వ అధ్యాయం 75వ వచనంలో, మనము శత్రువుల నుంచి విడిపించబడి జీవితకాలమంతా నిర్భయంగా బ్రతకటానికే, మనము నిర్భయంగా బ్రతకటానికే. ఈ భూమి మీద ఎప్పుడు చస్తానో ఏమో, ఈ రోగం తగ్గదేమో, ఈ బాధ తగ్గదేమో, ఈ అప్పులు పోవేమో, ఇట్లా బ్రతకటానికి కాదు ఆయన వచ్చింది, నిర్భయంగా బ్రతకటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు 10 రూపాయలు లెక్క ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి, కానీ ఈరోజు నేను నమ్ముతాను ఐశ్వర్యం మందే. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఇలా చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? మనము ఆయన వలన ధనవంతులవ్వాలని మన దారిద్ర్యాన్ని ఆయన తన మీదకి తీసుకొని ఆయన దరిద్రుడై నిన్ను ధనవంతుడిగా. చదవండి ఒకసారి 8:9. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల, అంటే మన దరిద్రం ఆయన తీసుకొని మనము ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు, ఆయన నా కోసం దరిద్రుడయ్యాడు, ఆయన ధనం నాకు ఇచ్చాడు. నేను ఎందుకు పేదరికంతో ఉంటాను? నేను ఎందుకు అప్పులతో ఉంటాను? నేను ఎందుకు అవమానించబడతాను? ఆయన అన్నాడు, జాలి, నీ పర్స్ అయినా నీ సంచి అయినా నీ జాలి అంటే బ్యాగ్ అయినా వేసుకొని వెళ్ళొద్దు. ఎందుకో తెలుసా? పనివాడు జీతానికి పాత్రుడు, నిన్ను పోషిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మెరాక్యులస్గా పోషించబడటం ఏంటో దేవుని పిల్లలకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లో కూర్చుకొనువు, అయినను వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నిదానించి యేసు ప్రభు వైపు చూస్తే, ఆయన వైపు చూస్తే, నువ్వు సర్పపు కాటుకు గురైపోయి ఆర్థికంగా శిథిలమైపోతూ, ఆరోగ్యపరంగా శిథిలమైపోతూ, నేరారోపణ స్థితిలో శిథిలమైపోతున్నావా? యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. నీ జీవితంలోకి ఎక్కిన విషయం అంతా విరిగిపోద్ది. హల్లెలూయా. నీ జీవితం మీద ఉన్న సాతాను యొక్క ప్రభావం విరిగిపోద్ది, ప్రతి శాపము విరిగిపోద్ది. అందుకే దేవుడు అన్నాడు, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే, దేవుడు ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి విధమైన శాపం నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు మన కోసం శాపంగా చేయబడ్డాడు. ఒకసారి చదువుదామా గలతీ పత్రిక. ఉన్నారు, రాయబడిన విధులన్నీ ప్రతివాడు ఉన్నది నీతిమంతుడుగా తీర్చబడ్డు. ఒకసారి 14 నుంచి, అంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనంలో అన్నట్టు చూడండి, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకి. ఒక్కళ్ళు చదవండి రా, ఇది నమ్మండి. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగు నిమిత్తం క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి విడిపించేశాడు, విమోచించాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో సగభాగం శాపాలు ఉన్నాయి. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించటం వల్ల వచ్చే శాపాలని దానిలో ఒక లిస్ట్ రాస్తాడు. ఏమన్నా తెలుసా? ఈ ధర్మశాస్త్ర గ్రంథం రాయబడిన తెగుళ్ళే కానీ రాయబడకుండా ఉన్న తెగుళ్ళు కూడా వస్తాయి అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వాటిలన్నిటిని తన మీదకి తీసుకున్నాడు. హల్లెలూయా. ఆ శాపం అంతా తను భరించాడు, నిన్ను నన్ను శాపము నుంచి విడిపించాడు. బోధిగంత నివాసులారా, యేసయ్య వైపు చూడండి. ఆయన ఏం చేశాడు సిలువలో? నీ కోసం నిన్ను దేవుడి నీతిగా మార్చటానికి ఆయన పాపిగా చేయబడ్డాడు. నిన్ను స్వస్థపరచడానికి ఆయన రోగిగా మార్చబడ్డాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన శపించబడినవాడుగా
మార్చబడ్డాడు. నిన్ను ధనవంతుడిగా చేయటానికి ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. నిన్ను మరి ఎక్కువ కాలం, నేను వృక్షాయుష్ను పలకటం కరెక్టో కాదో కానీ, నేను దీర్ఘాయుష్తో నింపటానికి ఆయన తన యవ్వన కాలాన్ని 33.5 సంవత్సర యవ్వన కాలంలోనే ఆయన మరణించాడు. ఎందుకో తెలుసా? నిన్ను దీర్ఘాయువుతో తృప్తిపరచాలని. అందుకే 91 కీర్తన 14వ చరణంలో అంటాడు కదా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతను తప్పిస్తాను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను గనపరుస్తాను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉంటాను, నా రక్షణ అతనికి చూపిస్తాను, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను. దీర్ఘాయువు మన జన్మ హక్కు. హల్లెలూయా. మన బర్త్ రైట్ ఏదన్నా ఉందంటే అది దీర్ఘాయువే. అకాలంగా రాలిపోవటం దేవుడికి ఇష్టం కాదు. యేసు క్రీస్తు ప్రభు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, నువ్వు పూర్ణ ఆయుష్ గలవాడువై సమాధికి చేరతావు. యోబుకు కూడా చెప్పాడు, అబ్రహాముకి చెప్పాడు. 175 సంవత్సరాలు, 99 సంవత్సరాల వయసులో శరీరం శిథిలమైపోయింది, నేను బతకటమే కష్టం, సంతానం ఏమెత్తాడు దేవుడు అనుకున్నవాడిని. అట్ట కాదురా, నీకు కొడుకునిస్తాను, కొడుక్కి 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుంటావు, నువ్వు సంతానం కంటావు. 175 సంవత్సరాలు పూర్ణ ఆయుష్తో కొనసాగుతావు. హల్లెలూయా. మనం డీజనరేట్ అయిన బాడీ మళ్ళీ రీజనరేట్ చేయగలిగిన దమ్మున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన యొక్క శరీరము క్షీణించిపోయిందా, మాంసము క్షీణించిపోయిందా, యేసు వైపు చూడు. ఆయన నీ కోసం, నా కోసం స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా, మనుషులు చూడనొల్లని వానుగా అయ్యాడని యెషయా 53లో ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఆయన క్షీణించిపోయాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను బ్యూటిఫుల్గా మార్చాలని. హల్లెలూయా. ఒక అన్యుడు, ఒక దేవుణ్ణి ఎరగని సిరియావాడు నయమాను యొక్క దేహమే పసిపిల్లవాని వంటి దేహంలాగా మార్చబడితే, యేసు క్రీస్తు వైపు నిదానించి చూసి ఆయన రక్తంతో కడగబట్టడానికి ఇష్టపడి, నువ్వే దేవుడివి, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడని నమ్మిన వాడి దేహాన్ని ఇంకా ఎంత పసిపిల్లవాని దేహంగా మార్చగలడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు యేసుని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆ విధంగా నీకు ప్రత్యక్షం అవుతాడు. యేసు నువ్వు ఏ కోణంలో చూస్తే ఆ విధమైన సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. అబ్రహాం గురించి పౌలు గారు అర్థం చేసుకున్నాడు. రోమా పత్రిక 17వ అధ్యాయంలో మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగాను పిలుసు దేవుడుగా అబ్రహాము గ్రహించినట్లు పౌలు గారు చెప్తున్నాడు. అబ్రహాం బలం పొందటానికి, అబ్రహాం మరలా యవనస్తుడిలాగా మార్చబట్టడానికి, అబ్రహాము దేహం మరలా బలంగా అవటానికి, శారమ్మ దేహము బలంగా అయిపోయి ఒక రాజుగారు అంట ఆ 90 ఏళ్ల వయసులో ఈమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడంట. అంత బ్యూటిఫుల్గా మారింది. ఎందుకో తెలుసా? వాళ్ళు నమ్మింది మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. హీఈస్ ఏబుల్, ఆయన సమర్థుడు అని నమ్మారు. హల్లెలూయా. నీ దేవుడు ఏమై ఉన్నాడో, నువ్వు ఏమి నమ్ముతావో అదే నువ్వు అనుభవిస్తావు. నువ్వు యేసు క్రీస్తు ప్రభుని గురించి ఏమి నమ్ముతావో అదే అనుభవిస్తావు. ఆయన నిన్ను ఇబ్బందుల కొలువులో నుంచే ఈ భూమి నుంచి తీసేస్తాడు అని నువ్వు నమ్మితే ఆ బంధకాల్లోకి వెళ్తావు. చాలా ప్రమాదం. చాలాసార్లు బైబిల్ కొన్ని సందర్భాల్ని మనకి అంటే బాగా తెలిసిన వాళ్ళే గ్రహించగలుగుతారు. బైబిల్ చెప్పుద్ది, నువ్వు దేనికి భయపడతావో అది నీ మీదకి ఉరిలాగా వచ్చుద్ది. యోబు కూడా అంటాడు, నేను ఏది రాకూడదని బహుగా భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది అంటాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో మనం బైబిల్ని కీన్గా గమనిస్తే ఇంగ్లీష్లో ఏముండదంటే, యోబును దేవుడు ఆయన ఉన్న చెరలో నుంచి విడిపించాడు. భయం అనేది నేను చెరలోకి తీసుకెళ్తుంది. నీ దేవుడు చేయలేడనే ఒక భయంతో నువ్వు ఉన్నావా, నువ్వు చెరలోకి వెళ్ళిపోతావు. అపవాది నిన్ను అడ్వాంటేజ్కి తీసుకొని చెరలోకి తీసుకెళ్తాడు. జాగ్రత్త. నువ్వు దేవుడిని నమ్మాలి. ఎంతగా నమ్మాలి తెలుసా? మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు ఆయన. లేని వాటిని ఉన్నట్టుగా మార్చగలిగిన దేవుడు. మార్తా, యోహాను సువార్త 11:25 మార్తా, పునరుద్ధానము జీవము నేనే, నీకు తెలియదా? ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ పవర్. నేనే పునరుద్ధానమును, నేనే జీవమును. ఆఫ్టర్ ఆల్ నా డెత్తే. మత్తయి సువార్త 27వ అధ్యాయం 53వ వచనంలో యేసయ్య మరణించిన మరుక్షణమే సమాధుల్లో ఉన్న పరిశుద్ధుల దేహాలు లేచి, ఒకసారి చదువుతారు 27:53, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన డెత్కే మత్తయి 27
అంటే వారు సమాధుల్లో నుంచి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ, చూడండి కొన్ని వందల సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాళ్ళు యేసయ్య మరణించిన మరుక్షణమే సమాధుల్లో నుంచి లేచారంట. హల్లెలూయా. ఆయన మరణమే సమాధుల్లో ఉన్న వ్యక్తుల్ని లేపితే ఆయన పునరుద్ధానం ఇంకెంత గొప్ప కార్యం చేస్తుంది. హల్లెలూయా. యేసు యొక్క రెజరక్షన్ ఇంకెంత గొప్ప కార్యం చేస్తుంది. యేసు క్రీస్తు ప్రభుని మృతుల్లో నుంచి లేపిన ఆత్మ నీలో నాలో నివసించినప్పుడు చావునకు లోనైన మన దేహాన్ని ఆ ఆత్మ జీవింపజేస్తాడని రోమా 8:11 రాయబడి ఉంది. దేవుని వాక్యాన్ని నమ్మితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. రాత్రి నువ్వు ఆశతో వచ్చావు. ఎందుకు నేను మాటలు చెప్పానో తెలుసా? ఈ వాక్యాలు నేను ఏ యేసును ప్రకటిస్తానో ఆ యేసు అదే విధంగా ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. ఈ రాత్రి స్వస్థపరచు యేసు నిన్ను తాకటం నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. ఆమె విన్నది రక్తస్రావం కలిగిన స్త్రీ విన్నది. ఏమనంటే యేసు స్వస్థపరచువాడు, ఎటువంటి రోగము నుంచైనా స్వస్థపరచువాడు. నేను గనక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టేనా నేను స్వస్థత పొందుతాను, ఎందుకంటే ఆయన స్వస్థపరచువాడు. ఆమె వినకపోతే ఆమెకు విశ్వాసం రాదు, ఆమె వినకపోతే ఆమె స్వస్థత పొందదు. ఈరోజు నువ్వు విన్నావు, నీ జీవితంలో విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ విశ్వాస స్థాయి పెరుగుతుంది. నువ్వు యేసు క్రీస్తు ప్రభుని నువ్వు చూడు ఒకసారి. ఆయన నీ కోసం సిలువలో ఆయన ఒక పురుగులాగా వేలాడుతున్నాడు. చూడు 22వ కీర్తనలో 3వ చరణం నుంచి మనం చూస్తే, నేను నరుణ్ణి కాను, పురుగుని నరుల చేత తృణీకరించబడిన వాడిని అన్నాడు. యేసు క్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం ఒక పురుగులాగా వేలాడాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఒక మంచి మనిషిగా ఉంచాలని, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో జయించిన వారి జాబితాలో ఉంచి నిన్ను నన్ను నువ్వు దెయ్యాలను వెళ్ళగొట్టేటట్లు, రోగులను బాగు చేసేటట్లు, చచ్చిపోయేవాడిని లేపేటట్లు నీ ద్వారా గొప్ప కార్యాలు జరగాలని యేసయ్య ఇష్టపడ్డాడు. నాతో ఒక ప్రామిస్ చేశాడు దేవుడు. ఈరోజు మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో వ్యాధిగ్రస్తుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు బాగుపడతారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ రాత్రి ఇక్కడ ఎవరెవరి మీద నేను చేతులు ఉంచబోతున్నాను, నువ్వు రా, నిన్ను స్వస్థపరచు యేసు నీ మానసిక రోగం నుంచి, నీ శారీరక రోగం నుంచి, నీకు సాతానుడు కలిగించే ప్రతి రోగం నుంచి విడిపించడానికి సమర్థుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నాలో ఉన్నవాడు, ప్రతి ఒక్కడు చెప్పండి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. చివరిగా నేను వచ్చేస్తున్నాను. ఇందాక సందర్భం గుర్తు చేశారు పాస్టర్ గారు, ఎమ్మాన్యుయల్ పాస్టర్ గారు. చూచుటాని 4 అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 10వ వచనంకి వద్దాం. అక్కడ పేతురు గారు అంటున్నాడు, ఒకసారి చదువుదాం. 4:10 అపోస్తల కార్యాలు 4:10. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుంచి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసు నామమున వీడు స్వస్థత పొంది పుట్టుక కుంటివాడు. నజరేయుడైన యేసు నామమున వాడు స్వస్థత పొంది నిలుచుటమే కాదు, గంతులేసి శృంగారమైన దేవాలయంలోకి వెళ్ళి మరలా వాడు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు ఆ నజరేయుడైన యేసు, హల్లెలూయా, అదే నజరేయుడైన యేసు నిన్ను స్వస్థపరచటానికి ఇక్కడ రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. బూదిగంత నివాసులారా, యేసు వైపు చూచి, ఏ విషయంలో నీకు రక్షణ కావాలా? పాపం విషయంలో రక్షణ కావాలా? రోగం విషయంలో రక్షణ కావాలా? శత్రు భయాల విషయంలో రక్షణ కావాలా? సాతాను శక్తుల నుంచి రక్షణ కావాలా? అపవాది క్రియల్ని లయపరచడానికే ప్రత్యక్షమైన యేసు ఇక్కడ నీ కోసం నిలబడి ఉన్నాడు. ఒక దేహంలో, సేవకుల దేహంలో ఆయన ఉండి తాకాలని ఇష్టపడుతున్నాడు. రండి, అందరు లేచి ఉంచండి. ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యం జరగబోతుంది. హల్లెలూయా. కొద్దిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా దేవుని కార్యాలు మనం చూద్దాం. మీరు టయాన్ని అనుకోవద్దు, టైం చూడొద్దు. యేసు నజరేయుడైన యేసు, నజరేయుడైన